హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అయ్యూబ్. మీరు చూస్తున్నారు అయ్యూబ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, మనము మామూలుగా మన పంటల్ని అడవి పందుల నుంచి, జీవాల నుంచి రక్షించుకోవడానికి మనము సోలార్ని అయితే ఎక్కువగా ఉపయోగిస్తాం. ఆ సోలార్లో ముఖ్యంగా ఈ సోలార్ ఫెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సోలార్లో ముఖ్యంగా మనము ఏదైతే జిఐ వైర్ కానీ, క్లచ్ వైర్ కానీ, ఈ రెండుని సాధారణంగా అయితే మనం ఉపయోగిస్తాము. ఈ జిఐ వైర్ అయినా కానీ, క్లచ్ వైర్నైనా కానీ ఎంత టైట్నెస్ అంటే టెంపర్ ఎంత బాగుంటే సోలార్ ఫెన్సింగ్ అనేది అంత బాగా పనిచేస్తుంది. మనకు ఈ జిఐ వైర్ కానీ, క్లచ్ వైర్ కానీ లూజ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ భూమికి తగులుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాటరీ డ్రై అయిపోతుంది. ఎందుకంటే భూమికి తగిలినప్పుడు బ్యాటరీ అనేది ఫాస్ట్గా ఛార్జింగ్ అనేది భిన్న అయిపోతుంది. ఇలా కాకుండా ఉండడానికి మనమైతే ఇన్సులేటర్స్ అయితే ఉపయోగిస్తాం. ఇన్సులేటర్లు అంటే ఆ తెల్ల కనబడుతున్నాయి కదా, అవి ఉపయోగిస్తాం. కానీ ఇవి కూడా ఒక్కొక్క టైంలో మనకు లూజ్ అనేది అయిపోతాయి. మరియు ఈ వైర్ అనేది భూమికి వేలాడుతూ ఉంటుంది. ఆ టైంలో ఈ అడవి పందులు కానీ, కుందేళ్ళు కానీ, కుక్కలు కానీ ఇట్లాంటివి దూరి వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉంటుంది. అందుకు మనము ఈ వైర్ టైట్నర్స్ అనేటివి మనకు మామూలుగా అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ చిక్కుతాయి. ఇవి చాలా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. ఇవి మ్యాక్సిమం ఎవరికి తెలిసి ఉండవు. ఇవి చూడండి, ఇవి అంటే కాస్ట్ మనకు దాదాపుగా ఒక్కొక్క పీస్ 60 రూపాయల దాకా పడుతుంది. కానీ చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. మనం ముందుగా అయితే నేను ఈ వీడియోలో చూపించినట్టు కార్నర్ ఇన్సులేటర్లను అయితే మనం సెట్టింగ్ చేసుకోవాలి. మామూలు ఇన్సులేటర్లు కార్నర్కి ఎప్పుడు వేయకూడదు. కార్నర్ ఇన్సులేటర్కు కార్నర్కి మాత్రమే వేయాలి. ఈ విధంగా నేను ఆ వీడియోలో చూపించినట్టు కార్నర్ ఇన్సులేటర్కి ఫస్ట్ మనం కార్నర్ ఎక్కడైతే వేసుకుంటామో, కార్నర్ అంటే మూలలు అక్కడ మంచి కట్టి పెట్టుకోవాలి. లావుపాటి కట్టి భూమిలోకి బాగా పెట్టుకోవాలి. తర్వాత వైట్గా కనబడుతుంది ప్లాస్టిక్, అది కార్నర్ ఇన్సులేటర్ అంటారు. ఆ కార్నర్ ఇన్సులేటర్కి నేను ఏదైతే టైట్ చేస్తున్నానో అది వైర్ టైట్నర్ అంటారు. వైర్ టైట్నర్ అంటే మనం క్లచ్ వైర్ కానీ, జిఐ వైర్ కానీ వాడతాం కదా, అది అనేది టెంపర్ బాగా మనకు లూజ్ అయినప్పుడు కూడా దాన్ని టైట్ చేసుకోవచ్చు. మామూలుగా మనము జిఐ వైర్ని కానీ, క్లచ్ వైర్ని కానీ మనము లూజ్ అయినప్పుడు ఏం చేస్తామంటే తిరిగి కట్టాలని ట్రై చేస్తాం. కానీ అది నిలసదు, ప్లస్ అంత టెంపర్ అనేది రాదు. వీటిని ఉపయోగించి మనము ఒక్కసారి పెట్టుకుంటే వీక్లీ, వారానికి ఒక్కసారి కానీ, 10 రోజులకు ఒక్కసారి కానీ మనం టెంపర్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే మనము సోలార్ ఆఫ్ చేసుకున్న తర్వాత టెంపర్ అనేది చెక్ చేసుకుంటూ ఉంటే మనకు ఏదైనా వైర్ కానీ లూజ్ అయితే మనకు స్పానర్ దానా కానీ, కటింగ్ బ్లేడ్ కానీ టైట్ చేసుకోవచ్చు. నేను ఈ వీడియోలో చూపిస్తున్నా చూడండి, చాలా సింపుల్. దాన్ని మనము ఎక్కించుకోవడం కూడా జస్ట్ మనం వైరు లోపల ఇన్సర్ట్ చేసేసి 8-9 స్పానర్తో టైట్ చేసుకునేస్తే కూడా అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా దానికి లోపల ఆ విధంగా టైట్ చేసుకున్న తర్వాత లోపల కొంచెం 2-3 ముళ్ళు వేసుకునేసేసి డైరెక్ట్ వైర్తో టైట్ చేసుకునేది ఫ్రెండ్స్. ఇది ప్రతి రైతుకు చాలా ఉపయోగపడుతుంది. ప్రతి రైతుకు మీరు తప్పకుండా షేర్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి, ఆ విధంగా పెట్టుకున్న తర్వాత స్పానర్ తీసుకొని జస్ట్ మనం టైట్ మాత్రం చేసుకుంటే 8-9 స్పానర్ తీసుకునేసేసి టైట్. మనకి ఎంత టెంపర్ వస్తుందంటే నిజంగానే ఏదైనా తగిలినా కూడా షాక్ అనేది, ఆ వేవ్స్ అనేది ఇంకా ఎక్కువ షాక్ అనేది తగిలే ఛాన్స్ ఉంటాయి. లూజ్ ఉంటే అంతగా నీకు షాక్ తగలదు. ఆ విధంగా టైట్, మనకు ఎంత టైట్ ఏదైనా లూజ్ అయిందా మళ్ళీ టైట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్క కార్నర్లో అనేది ఇవి సెట్టింగ్ చేసుకోవాలి. మ్యాక్సిమం 1 ఎకరాకి 6 లేదా 8 ఈ వైర్ టైట్నర్స్ అయితే సరిపోతాయి. 1 ఎకరా కొంతమందికి 4 పచ్చాలుగా ఉంటే 4 ఎనఫ్ సరిపోతాయి. లేదు 2-3 సొట్టలు ఉన్నా కూడా ఇంకొక 2, అంతకు మించి అయితే కాదు. ఈ మూల ఒకటి, ఆ మూల ఒకటి, ఆ మూల ఒకటి, ఈ మూల ఒకటి, మూలలకు ఒక్కొక్కటి పెట్టుకునేసేసి వైర్ టైట్నర్. ఇది చేసిన తర్వాత జంపర్ అనేది కంపల్సరీ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఆ జంపర్ అనేది ఇంపార్టెంట్.
జంపర్ కానీ మనం మీకపోతే మనకు ఈ వైర్ నుంచి ఆ వైర్కు అనేది అదైతే ఏదైతే షాక్ వేవ్స్ ఉంటాయో అయితే వెళ్ళవు. ఆ విధంగా టైట్ చేసుకుని కింద జంపర్ వేసాను కూడా ఏమో ఒక వైర్ కొంచెం ఒక 2 జానాలు అంత వైర్ తీసుకొని ఈ వైర్కి ఆ వైర్కి ఒక కనెక్షన్ ఇవ్వాలి. ఎందుకంటే మనం ఈ కార్నర్ ప్లాస్టిక్ ఎందుకు వేసుకుంటామంటే, ఇన్సులేటర్లు ఎందుకు వేసుకుంటామంటే ఈ చెక్క ద్వారా కూడా మనకు భూమికి ఎర్తింగ్ కొట్టకూడదు ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఎర్తింగ్ కొడుతుందో మనకు బ్యాటరీ అనేది భిన్న డిశ్చార్జ్ అయిపోతుంది. మామూలుగా మనం మ్యాక్సిమం ఏం చేస్తాం, 7 నుంచి సాయంత్రం 7 నుంచి తెల్లారి 5 దాకా పెడతాం కదా. ఆ చెక్క కార్నర్ ఇన్సులేటర్లు వేయకపోతే కట్టికి ఆ ఇనప ద్వారా మళ్ళీ కట్టికి తగ్గుకొని వానాకాలం తుంపర పడినప్పుడు బ్యాటరీ భూమికి టచ్ అయ్యి మొత్తం డ్రై అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. మనం ఈ విధంగా టైట్ చేసుకొని ఫ్రెండ్స్, ఇంకోటి ఫస్ట్ మీరు పెట్టుకోవాల్సిన ఇలా కొంచెం టైట్ చేసుకున్న తర్వాత మామూలు ఇన్సులేటర్ ఉంటాయి కదా, కార్నర్ ఇన్సులేటర్ కాకుండా మామూలు ఇన్సులేటర్తో ఇంకా టైట్ చేసుకోవచ్చు. ఎంత టెంపర్ ఉంటుందంటే నిజంగానే మనము దాటుకునేటప్పుడు కూడా ఎంత జాగ్రత్తగా దాటుకోవాలి. కాలు తగిలినా కూడా మనం కిందన పడిపోయే ఛాన్స్ ఉంటుంది. అంత బాగుంటుంది. అసలు చెప్పాలంటే మళ్ళీ సోలార్ ఒకవేళ పని చేయకపోయినా కూడా ఆ టైట్నెస్కి ఈ అడవి జీవాలు కానీ, ఈ కుందేలు కానీ, కుక్కలు కానీ తగులుకుంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. అంత బాగుంటాయి. దీంట్లో ఇంకోటి ఏమంటే జిఐ వైర్ కన్నా క్లచ్ వైర్ యూజ్ చేస్తే తెగిపోయే ఛాన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. జిఐ వైర్ ఫస్ట్ 2 సంవత్సరాలు బాగుంటుంది. పోను తుప్పు పట్టిపోతే షాక్ కొట్టేది తగ్గిస్తుంది. ప్లస్ తుప్పు పట్టిపోతే ఊరికే అంట టచ్ అయ్యి ఏదైనా బలంగా అడిగి పంది గుద్దిందనుకో అది తెంపుకొని అయితే వెనక్కి వెళ్ళిపోతుంది. దాని తర్వాత ఇంకో పంది వస్తుంది కదా, పంది కానీ జీవాలు వచ్చినప్పుడు సులువుగా దాటుకునేస్తాయి మన చేనులోకి. జిఐ వైర్ అనుకోండి మ్యాక్సిమం 100% ఏ అడవి పంది రాదు. అడవి పంది వచ్చినా తగులుకున్నా కూడా వెనక్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ అనేది బాగుంటాయి. ఈ విధంగా ఫస్ట్ మనం లైట్గా టైట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం మామూలు ఇన్సులేటర్ ఉంటాయి. ఇన్సులేటర్ ఫ్రెండ్స్ మనం మామూలుగా మంచిటి తెచ్చుకొని వేసుకోవాలి. ఈ విధంగా మనము ఇన్సులేటర్లు అనేది టైట్ చేసుకొని ట్యాగ్స్ కూడా వేసుకోవచ్చు. మామూలుగా కమ్మి అని చుట్టుకోవచ్చు, లేదా ట్యాగులు ఉంటాయి కదా, ఒక్కొక్కటి ₹1, ₹1.5 అట్లా పడుతుంది. ట్యాగుల ద్వారా అయినా కూడా వేసుకునేవచ్చు. ఈ విధంగా మనం టైట్ చేసుకుని వేసేసి ఇంకా నీకు టెంపర్ కావాలంటే స్పానర్ తీసుకొని ఇంకొంచెం టైట్ చేసుకునే అంతే. ఎక్కడ లూజ్ అయితే అక్కడ స్పానర్ తీసుకొని టైట్ చేసుకునేసి. నేనైతే గత 2 సీజన్లుగా వాడుతున్నా ఫ్రెండ్స్. చాలా ఉపయోగపడింది. ప్రతి ఒక్క రైతుకు అనేది తప్పకుండా మీరు సిఫార్సు చేయండి, షేర్ చేయండి. దీని యొక్క లింక్ అనేది ప్రోడక్ట్ డీటెయిల్స్ కూడా పెడతాను. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా చిక్కుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ప్రతి ఒక్కదాన్ని టైట్ చేసుకుంటూ ఉండొచ్చు మనం. ఒక్క 10 నిమిషాల పని. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది రైతులకు చాలా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మరిన్ని పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై జవాన్.